హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజులలో వాట్సాప్ వాడని వారంటూ ఎవ్వరూ లేరండి. అయితే వాడడం ఇంపార్టెంట్ కాదండి. నేను చెప్పేటటువంటి సెట్టింగ్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ సెట్టింగ్స్ చేసుకోకపోతే ఏదో ఒక రోజు మీరు స్కామర్లు చేతిలో వాని వలలో పడడమా లేదా మొబైల్ హ్యాక్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటటువంటి సెట్టింగ్స్ చేసుకోండి. హ్యాకర్స్ నుంచి మీ వాట్సాప్ మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్గా ఉంచుకోండి. సో ఆలస్యం లేకుండా మరి ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఇట్లాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటానండి. సో ఇప్పుడు ఆలస్యం లేకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. మీ యొక్క వాట్సాప్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ 3 డాట్స్ అని కనబడతాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో సెట్టింగ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు ప్రైవసీ అని కనబడుతుంది కదా, సో ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు గ్రూప్స్ అని కనబడుతుంది కదా, సో గ్రూప్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ ఎవ్రీవన్ అని అందరికీ ఉంటుంది. ఇక్కడ నుంచి మై కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా మనకి యూస్ఫుల్ ఏంటి అంటే, మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఒకవేళ కొత్త గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటే వాట్సాప్లో మనకు కాంటాక్ట్లో సేవ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవ్రీవన్ అని ఉంది అనుకోండి, ఓకే, సో ఎవ్రీవన్ అని ఉంటే స్కామర్ అనేది వాని యొక్క గ్రూప్లో మన పర్మిషన్ లేకుండా యాడ్ చేసి మనకి అడ్డమైన లింకులన్నీ పంపించి వాటిని మీద క్లిక్ చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి మనం ఏదో అనుకొని వాటి మీద క్లిక్ చేసేస్తే మన ఖాతా అంతా ఖాళీ కావచ్చు. కాబట్టి దయచేసి మై కాంటాక్ట్స్ అని మీద మాత్రమే క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సో ఎవ్రీవన్ ఉంటుంది, అది తీసేసేయండి దయచేసి. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తున్నా. సో ఇక్కడ మనకి కాల్స్ అని ఉంది కదా, లాస్ట్కి కాల్స్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇది నేను ఆన్లో పెట్టుకున్నా. యాక్చువల్గా అందరికీ ఇట్లా ఆఫ్లో ఉంటుంది. ఇక్కడ సైలెన్స్ అన్నోన్ కాలర్స్ని దీన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా ఆన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి వీడు స్కామర్స్ ఎవరైతే ఉంటాయో మనకి కాల్ చేసే అవకాశం అయితే అస్సలు ఉండదండి. మనకు అసలు రింగే కాదు వాడు ఫోన్ చేయాలని అనుకున్నా కూడా, ఏది వాట్సాప్ కాల్ చేయాలనుకుంటే. ఓకే, క్లియర్గా అర్థమైందా? రైట్, మళ్ళొక్కసారి బ్యాక్ వస్తున్నా. సో ఇక్కడ బ్యాక్ వచ్చి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్వాన్స్డ్ అని కనబడుతుంది కదా, సో ఈ అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయండి. సో నేను ఇవన్నీ ఇట్లా ఆన్లో పెట్టుకున్నా యాక్చువల్గా. సో ఇట్లా ఆఫ్లో మీ కనుక ఉంటే ఇవన్నీ దయచేసి ఆఫ్లో ఉంటే కనుక ఆన్ చేసి పెట్టుకోండి. ఇవి ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మన యొక్క ఐపీ అడ్రస్ అనేది ప్రొటెక్ట్గా ఉంటుంది. స్కామర్ అనేది మన ఐపీ అడ్రస్ని ట్రాక్ చేయడానికి అవకాశం లేదు. సో దట్ మన లైవ్ లొకేషన్ కానీ మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం అనేది స్కామర్ అనేది కనుక్కునే అవకాశం అనేది లేదు. ఓకే, సో ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ లెర్న్ మోర్ అని కనబడుతుంది కదా, వాటి మీద క్లిక్ చేసేసి మీరు పూర్తిగా కూడా వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇది మనం కేవలం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్లో మాత్రమే చేస్తున్నాము. ఓకే, సో మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. ఓకే, మళ్ళీ ఒక్కసారి బ్యాక్ రండి. ఇక్కడ వచ్చి ఈ సెట్టింగ్లో ఇక్కడ అకౌంట్ అని కనబడుతుంది కదా, ఈ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ టర్న్ ఆన్ అని ఉంది కదా కింద, సో దీని మీద క్లిక్ చేయండి. ఒక నెంబర్ అయితే మీరు సెట్ చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ సేమ్ అదే ఎంట్రీ చేసేయండి. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సో దట్ ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటి యూజ్ఫుల్ అని అంటే కనుక, స్కామర్ ఎక్కడున్నా కూడా మన వాట్సాప్ని లాగిన్ చేయలేడు. ఈవెన్ మీ యొక్క ఫ్రెండ్ అయినా కూడా మీ పర్మిషన్ లేకుండా మీ యొక్క వాట్సాప్ అనేది ఎక్కడ పడితే అక్కడ లాగిన్ చేసే అవకాశం ఉండదు. సో ఒకవేళ వాడు లాగిన్ అవ్వాలని ట్రై చేసినా కూడా ఓటీపీ వస్తుంది కావచ్చు. ఓటీపీని ఒకవేళ వాడు తీసుకున్నా కూడా ఈ 2 స్టెప్ వెరిఫికేషన్లో వాడు బ్లేమ్ అవుతాడు. కాబట్టి మన డేటా అంతా సేఫ్గా ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ ఒక్కసారి బ్యాక్ రండి. ఓకే, సో నేను అయితే ప్రొటెక్షన్ అయితే పెట్టుకున్నాను. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ స్టోరేజ్ అండ్ డాటా అని కనబడుతుందండి. ఓకే, సో ఇదిగోండి స్టోరేజ్ అండ్ డాటా అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీడియా అప్లోడ్ క్వాలిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అందరికీ ఈ ఆప్షన్ స్టాండర్డ్ క్వాలిటీ ఫాస్టర్ టు సెండ్ అని సెలెక్షన్ చేసి ఉంటుంది. సో నేను ఈ హెచ్డి క్వాలిటీ స్లోవర్ టు సెండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు వాట్సాప్లో ఒకరికి పంపించేటప్పుడు ఆ క్వాలిటీ పంపించే ఫోటో, ఆ పిక్చర్ లేకపోతే ఆ వీడియో ఏదైతే ఉందో అది సేమ్ టు సేమ్ అదే క్వాలిటీలో
అవతల వారికి సెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వాట్సాప్ ద్వారా మీరు పిక్చర్ ఏదైతే పంపిస్తారో అప్పుడు అది కొంచెం బ్లర్ అయ్యి లేకపోతే క్వాలిటీ తగ్గి అవతల వారికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంటే సేమ్ టు సేమ్ పిక్చర్ మీరు క్వాలిటీలో వెళ్ళాలనుకుంటే ఈ హెచ్డి క్వాలిటీ అనేది సెలెక్షన్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మనకి వాట్సాప్లో స్పామ్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే అనేది వస్తూ ఉంటాయి కదా. సో ఏదో ఒకటి మన ఎక్కడన్నా గోల్డ్ పర్చేజ్ చేసినా కూడా, లేకపోతే ఇంకా ఎయిర్టెల్ నుంచి కావచ్చు, లేకపోతే బజాజ్ నుంచి కావచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి కావచ్చు, ఇట్లా జియో నుంచి కావచ్చు, రకరకాల స్పామ్ మెసేజ్లు అయితే ఊరికే వస్తూ ఉంటాయి. కాబట్టి వారికి అట్లాంటి మెసేజ్లు, స్పామ్ మెసేజ్లు మీకు రావద్దు అనుకుంటే ఆ వచ్చిన మెసేజ్ని ఓపెన్ చేసేసి అక్కడ స్టాప్ అని క్లిక్ చేసేసి, అంటే టైప్ చేసేసి సెండ్ మీద క్లిక్ చేసేస్తే అక్కడ అది స్టాప్ అయిపోతే ఇంకోసారి ఇంకో తాప ఇట్లాంటి మెసేజ్లు వారు మీకు పంపడానికి అవకాశం లేదు. అండ్ చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే మీ యొక్క మొబైల్ డేటాని సేవ్ చేసేటటువంటి సెట్టింగ్ అండి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఒక గ్రూప్లో జాయిన్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అయ్యారనుకుందాం, ఆ గ్రూప్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఆ గ్రూప్ ఐకాన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే ఇక్కడ మీడియా విజిబిలిటీ అని ఉంది కదా, దీని మీద మళ్ళీ టచ్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్గా అందరికీ ఉంటుందండి. సో ఇది తీసేసి నో మీద పెట్టేసుకొని ఓకే మీద క్లిక్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ గ్రూప్లలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, గ్రూప్లో 100 మంది ఉంటే 100 మంది 100 రకాల ఫోటోలు డైలీ అండ్ వీడియోస్ డైలీ పెడతా ఉంటారు. సో ఇది ఆఫ్ చేసుకొని ఉండడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మన మొబైల్ డేటా అనేది సేవ్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనకు బై డిఫాల్ట్ కానీ ఎస్ మీద కానీ ఉన్నట్లయితే ఆ పంపించినటువంటి వీడియో మీ పర్మిషన్ లేకుండా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అది ఆ ఎంబీని అంతా యూజ్ చేసి, మీ డేటాను అంతా యూజ్ చేసి అది డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఈ విధంగా నో పెట్టుకోవడం వలన, ఓకే చేయడం వలన ఏంటంటే మీకు కావాలనుకున్నప్పుడు మాత్రమే, మీరు దాన్ని పర్టికులర్గా డౌన్లోడ్ చేసి చూడాలనుకున్నప్పుడు మాత్రమే దాన్ని అంటే ఆ డేటాను అనేది మీరు ఖర్చు చేసి చూసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీకు సంబంధించిన వాట్సాప్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన సీక్రెట్ సెట్టింగ్స్ అండి. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.